हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। నిన్న జరిగిన లోక్సభ మీటింగ్లో మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పింది ఏంట్రా అంటే, మనం ఏదైతే కరోనా పాండమిక్ టైంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, మన నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అన్నీ కూడా, కరెంట్ బిల్ దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి ఏవైతే మనం ఇబ్బందులు పడ్డామో అవన్నీ మళ్ళీ ఆ స్టేజ్ మళ్ళీ మనకు రాబోతోంది. బికాజ్ ఆఫ్ వార్ వల్ల, ఇరాన్కి ఇజ్రాయెల్కి వార్ జరుగుతుంది కదా, సో దానివల్లే మనకి ఇప్పుడు ఇదంతా గ్యాస్ స్కేర్సిటీ కానీ, పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం కానీ, దాని ఎఫెక్ట్ చాలా వరకు హోటల్స్ మూతపడ్డాయి. టిఫిన్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి రేట్స్ కాస్ట్ పెరిగిపోయాయి. ఇంకా పెట్రోల్ రేట్ పెరిగిపోయింది. చాలా వరకు చిన్న హోటల్స్ కూడా క్లోజ్ అయ్యాయి, పెద్ద హోటల్స్ కూడా క్లోజ్ అవుతున్నాయి. సో ఇవన్నీ రీజన్స్ దృష్ట్యా మోదీ ఏం చెప్పారంటే, మళ్ళీ మనకి ఆ పాండమిక్ టైంలో ఏదైతే మనం ఫేస్ చేసామో ఇష్యూస్, మళ్ళీ అవి ఆ పీరియడ్ మళ్ళీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య గొడవ వల్ల అని చెప్పారు. సో మోదీ గారు కూడా ఇజ్రాయెల్ సైడ్ మన ఇండియా స్టాండ్ అవబోతుందని క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇండియా స్టాండ్స్ విత్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పీపుల్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ విషయానికి. ఇజ్రాయెల్లో ఉండే జనాలు కూడా జై భారత్ జై భారత్ అంటూ నినాదాలు చేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మోదీ ఏం చెప్పారంటే, మనం ఏదైతే పాండమిక్ టైంలో ఎంత మనోధైర్యంతో ఎదుర్కొన్నామో అన్ని ఇబ్బందుల్ని, మళ్ళీ ఈ టైంలో మళ్ళీ మనం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. చెప్తూనే మనం గ్యాస్ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, స్కేర్సిటీ రాకుండా మనం పొదుపు చేసాము. పాండమిక్ టైంలో కూడా ఏ ప్రాబ్లం రాకుండా మేము స్టోర్ చేసి ప్రొడ్యూస్ చేసాము, మళ్ళీ ఇలాగే చేస్తున్నాము. బట్ ఇన్ కేస్ ఏదైనా మనకి స్కేర్సిటీ రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. లైక్ మనీ సేవ్ చేసుకోవడం కానీ, ఉన్న వాటిలో మనం నిత్యావసర వస్తువులైన ఫుడ్ కానీ, వంట సరుకులు కానీ, ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు తెచ్చి ఉంచుకోవడం కానీ, పొదుపుగా ఉండడం కానీ, కొంచెం జాగ్రత్తగా ఉండడం కానీ, ఇలాంటివి చేయమని చెప్తున్నారు. సో ఇంకా ఏం చెప్పాలంటే కనుక, ఇంకా ఈ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఈ జాబ్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఈ వార్ వల్ల. వార్ వల్ల ఇక్కడ వంటింటి దాకా వచ్చేసింది ఇంపాక్ట్. సో చూద్దాం ఏమవుతుందో. బట్ వీలైనంత వరకు కూడా మీరు మీ మనీ కానీ సేవ్ చేసుకోవడం కానీ, నిత్యావసర వస్తువులకి ఎక్కువ వాటికి ఖర్చు పెట్టడం కానీ సో చేస్తూ ఉంటే బెటర్ అనమాట. ఫ్యూచర్ ఏంటంటే మోదీ గారే చెప్పారు, కరోనా టైం, లాక్డౌన్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసామో మళ్ళీ అలాంటి చేయబోతామని. సో చూద్దాం ఏమవుతుందో. మంచి గ్యాస్.